యోబు అపవాది దూరకోకుండా ఉండడానికి ఏం చేసుకున్నాడండి? ప్రార్థన అనే ప్రాకారాన్ని తన కుటుంబానికి కట్టుకున్నాడండి కదా. అరుణోదయమే లేచి ఎక్కడ నా బిడ్డలు దేవుని దూషించినారో, ఎక్కడ నా బిడ్డలు పొరపాటు చేసి ఉన్నారో, ఎక్కడ నా బిడ్డలు దేవుణ్ణి తిరస్కారం చేసినారో అని తెలుసుకుని అనుకుంటారో ఏమో అని ప్రార్థన చేస్తున్నాడు బిడ్డల పక్షాన. అలా ప్రాకారము మనము కూడా మన కుటుంబాలకు, మన బిడ్డలకు కట్టాలండి. వేకువజామునే లేసి, దేవా నా బిడ్డలను నీ బిడ్డలు నా చేతికి ఇచ్చినావు కాబట్టి వారిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, వారిని భయభక్తులతో పెంచే జ్ఞానం నాకు తండ్రి అని మనం మొరపెడితే గొప్ప ప్రాకారం దేవుడు మన కుటుంబాలను కడతారని.